ఖైదీ, నీ ప్రియురాల్ని రక్షించుకోవడానికి రెక్కలు కట్టుకొని ఎక్కడికి వస్తావని తెలుసు. నిధిని దోచుకోవడానికి మీరు ఎక్కడికి వస్తారని కూడా తెలుసు. నేను నుండి తప్పించుకోవటం నీకు అలవాటేమో గాని నా నుండి తప్పించుకోవటం నీ తరం కాదు ఖైదీ. నేరానికి శిక్షలు విధిస్తున్నారు మాలాంటి వాళ్లకు. అందుకే అసలు నేరస్తులను పట్టి ప్రభుత్వాలకు అప్పగించడానికి జైళ్ళ నుంచి ప్రతిసారి తప్పించుకుంటున్నాను. అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా తారుమారు చేసే ప్రజాద్రోహులు ఉన్నంత వరకు అన్యాయాన్ని అరికట్టాలనుకోవటం, అరిచేయడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపాలనుకోవటం ఈ అవివేకం ఖైదీ. యుగాలు మారినా జగాలు మారినా న్యాయానిదే గెలుపని నిరూపిస్తాను. ఈ దేశంలో అన్యాయం అనే మహావృక్షం వేళ్లతో ప్రాతుకుపోయింది. ప్రపంచమంతా ఓడలతో ఆవరించి ఉంది. విషవృక్షాలను పీకివేయటం ఎవరితరం కాదు ఖైదీ. నువ్వు ఊహించుకోవటం పొరపాటు దాదా. అమాయకుల రక్తం చుక్కలను బ్రాందీగా వాడుకునే కిరాతకులను, శ్రమజీవుల కండలతో విందులు చేసుకునే నికృష్టలను, చీకటి ప్రపంచాన్ని పరిపాలించే కర్కోటక చక్రవర్తుల సాహసాలకు సమాధి కట్టి రగులుతున్న రాక్షస సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి వచ్చిన ప్రపంచనాన్ని నేను. నా దారి కట్టు తప్పుకోదాదా. పిచ్చి కలలు కనకు ఖైదీ. నన్ను తప్పించుకోవాలనుకోవటం నీ భ్రమ. నీ ముందుంది పిచ్చుక కాదు, బ్రహ్మస్థాన్ని సంధించగల హరివీర భయంకరుడు ఈ దాదా. నేను తలుచుకుంటే పాతాళ లోకాన్ని పైకి, దేవలోకాన్ని కిందకు దింపగలను. నా ఉక్కి పిగిలితో బిగించి కొడితే లోకాలే తారుమారవుతాయి. వచ్చిన దారిన వెళ్ళు. ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో సంబంధం పెట్టుకొని దేవుని విగ్రహాలను వెలకట్టి ఇతర దేశాలకు పంపడం, నగరాలలో సీమల్లో నేరాలు ఘోరాలు జరపడానికి మీలాంటి వాళ్లే మూల కారణం. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలన్నీ బయట పెట్టి ప్రజల చేత మీకు తగిన సన్మానం చేపిస్తాను దాదా. మాలాంటి వాళ్ళను ఈ ప్రజలు, ప్రభుత్వం ఏం చేయలేవు ఖైదీ. ఈ దాదా గుండెలు తీసిన మనగాడు. ఎంతకాలం నేను ఎన్ని ఘోరాలు చేసినా ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేయలేకపోయారు. నేను ఎవరి ప్రాణం తీసినా ఏంటి అనే మనగాడు ఎంతవరకు తగలలేదు. నా ముందు నువ్వెంత? వచ్చిన దారిన వెళ్ళా. పెప్పులతో ఢీ కొనాలని సరదా పడుకో. ఈ కొనమసిమంతో పరిహాసం వాడుకో. వాళ్ళని విడిపించుకోలేని అసమర్థుడు కాదు ఈ ఖైదీ. చూస్తాను. ఆగు. ఏ మాత్రం కాలు కదిపావో శరీర నిర్మాణం కుప్పకూలి భూగర్భంలో కలిసిపోతుంది. నా కండ బలంతో, గుండె బలంతో ఎదురొచ్చిన ఆకారాలన్నీ వికారాలుగా మార్చి నా లక్ష్యాన్ని సాధించగలను. నా కర్తవ్య నిర్వహణలో హరిహరాదులు అడ్డొచ్చిన అనుకున్న పనిని అతి వేగంగా సాధించగలను. నీలో చావు ఉంటే నిన్ను నువ్వు రక్షించుకో. నీలో దమ్ముంటే నన్ను ఓడించి నీ వాళ్ళని తీసుకెళ్ళు.